అండ్ ఫస్ట్ అయితే హీల్ వేసుకున్నాం, ఎందుకంటే వాడిని ఫినిష్ చేయాలంటే హీరో మనకి చాలా చాలా తక్కువ ఉందన్నమాట హెల్త్. సో వెనక ముందర కూడా అప్పుడప్పుడు చూసుకున్నారు మనమైతే. అండ్ చలో వాడిని అయితే ఫినిష్ చేసేసాం. హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాక్స్ గేమింగ్. ఈరోజు మనం ఆడుతున్నాం బీఆర్లో. మనమైతే ఇప్పుడు హీరోకి వెళ్ళిపోయినాం అనుకుంటా యాక్చువల్లీ. అండ్ ఇప్పుడైతే మనం హీరోకి వెళ్ళిన తర్వాత ఇది ఫస్ట్ సెకండ్ ఎన్నో గేమో నాకు కూడా అంత గుర్తులేదు. అండ్ ఇప్పుడైతే మనం ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినాం ఇప్పుడే. అండ్ చలో ఇప్పుడైతే మనం చూస్తున్నట్టయితే పీకి వెళ్తున్నాం. అండ్ పీక్లో ఇక రణరంగమే అనమాట. పీక్లో అయితే మనకు మామూలుగా ఉండదు. పీక్లో మనం ఏ మ్యాచ్ అయినా పీక్లోనే దిగుతున్నాం ఈ మధ్య. అండ్ ట్రై చేద్దాం మనమైతే పీక్లో, ఎందుకంటే నాకు తక్కువనే వచ్చు గేము. అండ్ అందుకే బాగా నేర్చుకున్నాం అనేసి పీక్లో దిగిన. దిగగాడే మనకైతే ట్రోగన్ దొరికిందనమాట. ఇప్పుడైతే ముందర ఎనిమిది వేసేద్దాం. తప్ప అయిపోయింది. మనల్ని అయితే ఇంకోటి కొడుతున్నాడు. సో మనమైతే బారిపోయినాం. అండ్ అక్కడ నుండి ఇన్హెర్ చేసుకొని ఇప్పుడే పక్కకు వచ్చిన పడినాం. అండ్ అమేజింగ్ జింగ్గా నేను చూసుకోలేదు. ఇతరుకు వచ్చేసినాడు అనమాట. వానికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాం. మనం కూడా ఇచ్చేసాం. మనం జస్ట్ మిస్ కొంచెం ఉంటే చచ్చిపోతుంటే, మనమైతే జర్ర ఉంటే చచ్చిపోతుంటే అనమాట. అండ్ వానైతే ఫస్ట్ ఫినిష్ చేద్దాం. అండ్ తర్వాత మాట్లాడుకుందాం మనమైతే. అండ్ ఫస్ట్ అయితే హీల్ వేసుకున్నాం, ఎందుకంటే వాడిని ఫినిష్ చేయాలంటే హీరో మనకి చాలా చాలా తక్కువ ఉందన్నమాట హెల్త్. సో వెనక ముందర కూడా అప్పుడప్పుడు చూసుకున్నారు మనమైతే. అండ్ చలో వానైతే ఫినిష్ చేసేసాం. ఇప్పుడు చలో అయిపోయిందనమాట, ఫినిష్ చేసేసాం. అండ్ ఇంతసేపు నాకు పట్టుకోలేదు, కానీ ఇది స్పైడర్ ఇప్పుడు పట్టుకుంది అనమాట నాకు. చలో మనకైతే చాలా చాలా స్పీడ్ తగ్గుతుంది. సో మనమైతే మళ్ళీ ఒకసారి హీల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసినాం. అండ్ ట్రోగన్ మార్చేద్దాం మనమైతే. ఎందుకైనా మంచి థీమ్ ట్రోగన్కి నాకు రాదు సరిగ్గా అనమాట. అందుకే నేనైతే P90 తీసుకున్నాను అనమాట. నేను P90కి ఒక డైలాగ్ చెప్తాను, 90 వేసి P90 అనేసి. ఇంకోటి వచ్చినాడు, వీనికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసినా. అండ్ వీని కూడా లేపేసినాం అనమాట. అండ్ చలో మనమైతే ఇప్పటికి 3 kills కొట్టినాం. అండ్ పీక్లో మంచిగానే వస్తుంది అనమాట మనకైతే. ఇప్పటికి చూద్దాం ఇంకా ముందర ఎన్ని కిల్స్ వస్తాయనేసి. ఇప్పటికైతే 3 kills పర్ఫెక్ట్గా అయితే తీసుకున్నాం మనమైతే. అండ్ ఇంకా ఎవరో లైక్ చేయలేదు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ మన మీద ఎవరో క్యాటస్కి వెళ్ళినారు భయ్య. మన లొకేషన్ అయితే తెలిసిపోయింది. మనం లొకేషన్ ఎక్స్చేంజ్ చేయడం చాలా చాలా మంచిదన్నమాట. లేదంటే మనకు బిస్కెట్ వేసేసారు. అండ్ దూరంగా ఇంకొకనైతే మనం ఫినిష్ చేసినాం అనమాట. అండ్ అండ్ చలో మనమైతే ఫస్ట్ ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోదాం. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ ఇప్పుడైతే మనం ఫస్ట్ ముందు అయితే 4 kills అయితే ఇప్పటికి కంప్లీట్ చేసినాం. 30 అలాగే ఉన్నారనమాట. 37, 38 ఉంటే 37, 36కి వచ్చారనమాట. అలా వెనకాల ఎవరు కాలుస్తున్నారు. మనమైతే గ్లో వేసుకొని ఇప్పుడు అతడు కనిపిస్తే కొంచెం ఇచ్చేసినాం అనమాట మనమైతే. అండ్ మనకిచ్చిన దానికి మనమైతే తిరిగి చాలా లేకుంటే లావ్ అయిపోతాం అనే సామెతను నేనైతే ఉపయోగించి అతనికి ఒక 27 అయితే ఇచ్చేసినాను అనమాట. అండ్ మనమైతే లోపలికి వెళ్ళేసేద్దాం. అండ్ మనమైతే ఇప్పుడు వెస్ట్ కొనుక్కుంటే మంచిది అనుకుంటా. అందుకే వెస్ట్ తీసుకోవడానికి అయితే నేను వెళ్తున్నాను. అండ్ వెస్ట్ కొనుక్కుందాం ఫస్ట్ అయితే, ఎందుకంటే మనం ఒక్కొక్కసారి లక్లో మనకి వెస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. చెప్పలేం, వెస్ట్ వల్ల మనం బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ బయట నుండి ఎవరన్నా వస్తారా అనేసి అయితే చూద్దాం. మనమైతే ఎవరు రావడం లేదు అనుకుంటా నేను. చలో మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఏం జరుగుతుందో, లెట్స్ సీ. అండ్ ఇప్పటికైతే నేను 4 kills అయితే కంప్లీట్ చేసినాను. అండ్ 34 అలాగే ఉందన్నమాట. చలో మనమైతే 4 kills కంప్లీట్ చేసినాం పర్ఫెక్ట్గా. అండ్ మనమైతే ఈ మిషన్ ఎంతవరకు తీసుకువెళ్తామో మనకు కూడా తెలీదు, చూద్దాం. అండ్ చలో మనమైతే ఫస్ట్ లోపలికి వెళ్ళిపోదాం. అండ్ వెనకాల ఇంకోటి కాల్చాను, మనకైతే ఇచ్చేసాను అనమాట హెడ్ బాగానే. అండ్ చలో ఇద్దరు వచ్చినారు. వాడు వాడిని వేసేస్తాడు, నేను వీని వేసేస్తాను. అప్పుడే పంచుకుంటుంది. మనం కొంచెం హీల్ వేసుకొని క్యాటస్కి వేసుకొని ముందరికైతే వెళ్ళిపోదాం. అండ్ చలో క్యాటస్కి వేసేసి లోపలికి వెళ్ళిపోదాం. అండ్ వీనికైతే హెడ్ పగిలిపోయింది అనమాట. అండ్ చలో మనమైతే ఇప్పుడు కొంచెం హీల్ అయిపోతే మంచిది అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ ఒక ల్యాండ్ మైన్ పెడదాం. ల్యాండ్ మైన్ పెడితే ఎవరైనా ఆ లూట్ కోసం వచ్చిన వాళ్ళు ఖతం అయిపోతారనమాట. ఇంకా మనమైతే ఇప్పుడు హీల్ కూడా అయిపోతుంది ఇన్హేలర్ వల్ల. అండ్ నేనైతే వెస్ట్ కూడా తీసుకున్నాను, level 4 అయితే. ఇప్పుడైతే మనమైతే అక్కడ ఇంట్లో ఒక ఎనిమి ఉన్నాడు అనమాట. ఆ ఎనిమికి అయితే కొంచెం మనకైతే పడలేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి ఆ తర్వాత మనకి ఇచ్చేద్దాం అనమాట. ఇచ్చేసినాం అనమాట. హెడ్కి అయితే మంచి కొంచెం పడింది. ఆ తర్వాత మనకైతే బాడీని రావడం జరిగింది. బ్యాడ్ లక్ ఏం చేయలేము ఇంకా అంతకు మించి. సో ఇప్పుడైతే మనమైతే అన్ని గన్ స్క్రీన్స్ అన్నీ అయితే మనం పర్ఫెక్ట్గా అయితే తీసుకున్నాం. మనకైతే UMP అండ్ పారాఫిల్ అయితే ఇప్పుడు తీసుకోవడం జరిగింది అనమాట. అండ్ చలో ఇంకా ఎవరెవరు లైక్ చేయలేదు, లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు నాకు ఎంత లవ్ చూపెడుతున్నారో సబ్స్క్రైబ్ రూపంలో చూపాల్సి వస్తుంది. సో సబ్స్క్రైబ్.
ఈ మాట నేను అన్నాను అనమాట, సబ్స్క్రైబ్ అనేది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అక్కడ ఎవరు డ్రాప్ లూజ్ చేస్తాం అనమాట, డ్రాప్ లూజ్ చేసామని అయితే మనం వేసిద్దాం వెళ్ళి. అండ్ ఎస్ చలో మనమైతే ఇప్పుడు వెళ్ళి డ్రాప్ లూజ్ చేసేవాడిని వేసేద్దాం. స్పీడ్ వెళ్ళాలన్నమాట. ఎందుకంటే వాడు డ్రాప్ లూజ్ చేసి మళ్ళీ అక్కడ నుండి వెళ్ళిపోతే నా లొకేషన్ రివీల్ అయిపోతే వాడు నన్ను వేసేసాడు. అప్పుడు నేను వానికి ఆహారం అయిపోతాను, వాడు నాకు ఆహారం కాదనమాట. సో మనమైతే తొందరగా వచ్చేసినాం. వాడు ఇంకా అక్కడే ఉన్నాడు. మంచిది, మనమైతే కొంచెం ఫైట్ ఇచ్చినాం కానీ అది పర్లేదనమాట. చలో మనం దగ్గరికి వెళ్దాం. దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత వీడిది వేసినాడు, తప్పదు. నేనైతే చుట్టూ క్లాల్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు అయితే, ఎందుకంటే అది ఉన్నప్పుడు వాడు వచ్చి నన్ను కొట్టేసి కొంచెం అయిపోతుంది. ఇప్పుడు ఇంకొకటి వచ్చాను అనమాట ఇక్కడికి, వానికి అది పడింది. సో ఇంకొకటి వచ్చాడు ఇక్కడికి అయితే. వాడు ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. అండ్ ఎస్ చలో ఇప్పుడైతే వాడు ఎక్కడికి వెళ్ళినాడో అయితే తెలియదు మనకి. వాడు వెళ్ళిపోయినట్టున్నాడు. యాక్చువల్ చెప్పాలంటే వీడు నా చుట్టూ తిరుగుతున్నాడు. అండ్ వీనైతే మనం వేసేద్దాం. అండ్ ఫస్ట్ అయితే బయట ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాడు ఉన్నాడా పోయినాడు అయితే నేను చూసుకుంటాను అనమాట. ఇంకోటి ఇద్దరు ఉన్నారు యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ. ఇద్దరిలో వాడు వెళ్ళిపోయినట్టున్నాడు ఇప్పుడే. అండ్ ఇప్పుడైతే ఇంకో ఉన్నాడు, వీడు ఎక్కడున్నాడు అనేసి చూస్తున్నాను. వీడు వచ్చేసినాడు. కొంచెం ఫైర్ చేస్తే వాడు టెంప్ట్ అవుతాడు అనమాట. అండ్ ఇప్పుడు నేను ఈ 2 గ్లాల్స్ బ్రేక్ చేసుకుంటూ బయటకు వెళ్తాను, ఎందుకంటే నా స్కిల్లింగ్ వచ్చేసి కాబట్టి ఈ 2 గ్లాల్స్ బ్రేక్ చేసుకుంటూ బయటకు వచ్చిన వాడు లేడు అక్కడ. అండ్ అక్కడికి ఇంకొకటి వచ్చినాడు. ఇప్పుడు ఇంకొకటి వాడిని కొట్టినాడు, నేను వీడిని కొట్టిన. చెల్లు వాడు వాడిని కొట్టినాడు, వీడిని నేను కొట్టిన అనమాట. చలో మనకైతే ఇప్పటికి పర్ఫెక్ట్గా 7 కిల్స్ వచ్చినాయి అనమాట ఆ రౌండ్గా. ఇప్పుడైతే మనకి 12.7 రేటింగ్ మంచిగానే వచ్చింది. అండ్ 22 అలా ఉన్నారనమాట. ఇప్పుడు డ్రాప్లో ఏం లేవు అనమాట. చలో మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం. అండ్ వీడు వెళ్ళిన దగ్గరికి వెళ్దామా అంటే వద్దులేండి. మళ్ళీ మనమైతే అక్కడ వాడి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, సంథింగ్ వాడు అక్కడ ఏమన్నా ల్యాండ్ మైన్స్ ఇలా పెట్టేసింటే మనం బిస్కెట్ అయిపోతాం. సో నేనైతే వెళ్ళలేదన్నమాట వాడి దగ్గరికి. చలో మనమైతే మళ్ళీ అలా పైనకి వెళ్ళేసి మనమైతే చూద్దాం ఇంకా ఎంతసేపు మనమైతే బ్రతికుండగలం అనేసి అయితే నేను చూస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం ఏ నిమిషంలో ఏమైపోతుందో మనకి తెలియదు. సో బార్బర్ షాప్లో ఎవరైనా ఉన్నారో లేదో చూసేద్దాం వెళ్ళైతే మనం. అండ్ ఐ హోప్ మీరైతే లైక్ చేసినారని అనుకుంటాను నేను. లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఎస్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ ఎన్ని లూట్స్ ఉన్నాయి, 2 ఇప్పటికే 3 లూట్స్ ఉన్నాయంటే ఇక్కడ ఎన్ని ఉంటాడు గని తీసుకోవడం మంచిది అనమాట. ఇప్పుడు మనమైతే పైనకి వెళ్ళాం. అండ్ లేరు, ఓకే నో ప్రాబ్లం, ఇక్కడ అయితే ఎవరు లేరు, ఇది నా సామ్రాజ్యం అన్నట్టుగా మనమైతే ఇక్కడ నిలబడి చూసినాం. అండ్ లెట్స్ గో. ఇప్పుడైతే మనం కిందికి వెళ్ళిపోతే మంచిది అనుకుంటా. ఈ లాకర్స్ బాగున్నాయి కదా, లాకర్స్ యాదో హాస్టల్ వైబ్ వస్తుంది నాకైతే దాంట్లో ఉంటుంటే, అందుకే బయటకు వచ్చేసిన నేనైతే. అండ్ చలో మనమైతే ఇప్పుడు ముందరికి వెళ్దాం. ఇది తీసుకుంటే మంచిది మనకి, ఎందుకంటే మన క్యారెక్టర్కి మనకి కొంచెం హీల్ అవుతుంటుంది అనమాట. అండ్ ఎప్పుడైతే మనం ముందరికి వెళ్ళిపోదాం. అండ్ ఎస్ ఈరోజు ఇంతలో బాగుతున్నా. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోయి వీడియో కన్నా వచ్చినాడు, వీనికైతే హెడ్ ఇచ్చేసినాం అనమాట. చలో మనమైతే ఒక్కటే బుల్లెట్ తెచ్చినాడు, మనకి బాగానే డ్యామేజ్ చేసినాడు 100 దాకా. కానీ మనం వానికి ఒక్కటే బుల్లెట్లు లేపేసినాం అనమాట, హెడ్ షాట్ ఇచ్చేసినాం. అండ్ ఇప్పుడైతే మనం ఇంకా ఎవరైనా ఉన్నారా కింద ఒక్కటి చెప్పడం మర్చిపోయాను నేనైతే మీకు. గేమ్ ఆడేటప్పుడు ఎప్పుడైనా సరే నేను ఇప్పుడు ఈ గేమ్స్లో తెలుసుకున్నాను అనమాట. గేమ్ ఆడేటప్పుడు మీ వెనకమాల జోన్ సింక్ అయినప్పుడు మీ వెనకమాల ఎవ్వరు లేకుండా చూసుకోండి. ఎందుకంటే మనం ముందు ఫేస్ టు ఫేస్ వస్తే పోరాడి చనిపోయినా కూడా బాగుంటుంది, ఎందుకంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనతో కొట్టించుకున్నాం అనేసి. వెనకాల నుండి వచ్చి కొడితే మాత్రం అయిపోయా, మీ పరిస్థితి ఇంకా ఎట్లుంటుందో చూసుకోండి. ఎంత ప్రో ప్లేయర్ అయినా సరే వెనకాల చూసుకోకుంటే మాత్రం వెనకాల నుండి కొడితే ఎవరు ఏం చేయలేరు. సో బ్యాక్ సైడ్ మొత్తం మీరు ఒకసారి చూసుకోండి, ఎందుకంటే వెనకాల ఎవ్వరు లేదని క్లారిఫై చేసుకుంటే కనుక ముందరకు వెళ్తే కనుక మనకే మంచిది అనమాట. చూడండి ఇట్లా ఉంటుంది. వీడు ఇంతసేపు ఆయన నేను చూసినా ఎవ్వరు లేడు. ఇప్పుడు వీడి ఆ నుండి ప్రత్యక్షమే ఇట్లుంటుంది. ఇట్లా వాడు ఒకవేళ నాకు పర్లేదు కాబట్టి బాగుండే, పడింటే కనుక నా పరిస్థితి ఇంకా ఎట్లా ఉండనో మీరే చూసుకోవాలా. అండ్ వాడు కనపడాలి కనీసం స్కోప్ కూడా దొరకడం, కానీ నాకైతే మ్యాప్లో కానొస్తున్నాయి అనమాట సిగ్నల్స్. సో నేను చూస్తున్నా. అండ్ చాలా మనమైతే ఇట్లా ఓపెన్లో ఉండడం చాలా కష్టం అనమాట. సో మనమైతే ఆ హిల్స్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇట్లా ఓపెన్లో ఉంటే ఇటు సైడ్ వెనకాల నుండి ఎవరైనా కుట్టినారు అనుకుంటే మనం బిస్కెట్ అయిపోతాం. ఒక ఫస్ట్ ప్లానింగ్ ఉండాలి, మనం ఎక్కడ నుండి కొడితే మనకు మేలు, ఎక్కడ నుండి ఉంటే ఎస్కేప్ కావచ్చు అనేసి మనం మొత్తం చూసుకొని ఆ తర్వాత అయితే మనం కొట్లాడితే మంచిగా ఉంటుంది అనమాట. లేదంటే మనం బిస్కెట్ అయిపోతాం, ఏమాత్రం ప్లానింగ్ లేకుండా మనం బిస్కెట్ అయిపోతాం అనమాట. ఇప్పుడు ఇక నాకు ఫైరింగ్స్ అని వస్తాయి. సో చూస్తున్నాను ఇప్పుడు వామె ఉంది, ఆమె కిల్లికి ఇట్లా నేను కొట్టినా అనుకోండి వెనకాల నుండి, ఆమె చాలా పాపం డిసప్పాయింట్ ఫీల్ అవుతుంది, ఆయన కొడుతున్నాడు అనేసి. అట్లా ఉంటుంది. బ్యాక్ సైడ్ నుండి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ చూసుకోకుండా ఫైట్ చేసినాం అనుకోండి ఇట్లనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనమైతే అక్కడ కిల్ ఉంది. అండ్ ఇక్కడ నాకు స్కానర్లో అయితే ఇక్కడ సైడ్ ఇంకొకటి కానుస్తున్నాడు, వీని కూడా ఇచ్చేసినాం, కొంచెం అయితే ఇచ్చేసినాం. అండ్ డ్రాగ్ చేస్తుంటే హెడ్స్ పడడం లేదు. సో అన్నీ బాడీనే పడుతున్నాయి, చాలా తక్కువ పడుతున్నాయి హెడ్స్ అంటే. ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడైతే మనం చూసినప్పుడు స్కానర్లో ఇద్దరు కానుస్తున్నారు, నాకైతే ఒక కార్ వేసుకొని తిరుగుతున్నారు అనుకుంటా ఒకరు, అండ్ ఇద్దరైతే కానుస్తున్నారు. చలో నాకు వెనకాల నుండి ఇప్పుడు వచ్చి ఎవరైనా ముగ్గురు, ఇప్పుడు ఇంకా ఒక ఎక్స్ట్రా ఒక మెంబర్ యాడ్ అయినాడు. నాకు వెనకాల నుండి వచ్చి కొడితే
కష్టం అయిపోతుంది ఇప్పుడు నాకైతే. సో నేనైతే గ్లోవాల్ వేసుకుంటాం ముందే ఇందు పరిస్థితి, కానీ లేదంటే వెనకాల నుండి చూడినారనుకోండి నేను బిస్కెట్ అయిపోతాను. వెనకాల చూసుకోలేము కదా మనం ముందే చూసినప్పుడు. సో అందుకే నేనైతే గ్లోవాల్ వేసుకున్నాను. అండ్ ఓకే, మనమైతే ఇక్కడ డేంజర్ జోన్ కూడా వస్తుంది. అక్కడ ఎవరో ఉన్నారు, మనైతే కార్కి పడుతుంది, కార్కి వెళ్ళిపోయింది కానీ వాడైతే వానికైతే కొంచెం డ్యామేజ్ కాలే. వాడు అది ఇంగిజిబుల్ అది వేసుకొని అయితే వెళ్ళిపోయినాడు అనమాట. అది వాడు అక్కడ వెళ్తున్నాడు, మీకు కనవసరం లేదు, నాకైతే పర్ఫెక్ట్గా కనొస్తుంది. అది ఇంగిజిబుల్ అక్కడ లేదు, కనపడుతుంది బాగానే, నాకైతే కనపడుతుంది. అండ్ కొడితే కనుక డ్యామేజ్ కూడా పడుతుంది, కానీ ఏం కాదనుకుంటా యాక్చువల్గా తెలుసా. నాకైతే తెలియదు సక్రమంగా, దాని అయితే నేనైతే యూజ్ చేయలేదు. సో నేనైతే దాని గురించి ఏం చెప్పదలుచుకోలేదు. అండ్ కానీ నాకైతే కనపడుతుంది అనమాట, వాడు ఇంగిజిబుల్ అయినా కూడా కనపడుతున్నాడు నాకైతే. వాడైతే డ్రాప్ బ్యాక్ సైడ్ వెళ్ళినాడు. అండ్ చలో మనమైతే చూద్దాం ఇప్పుడు. ఇటు సైడ్ నాకు బ్యాక్ సైడ్ కూడా నాకు ఎనిమిస్ నాకు అర్థమైంది. సో నేనైతే కొంచెం అట్లా కింది నుండి వచ్చేద్దాం అనుకున్నా, కానీ బ్యాక్ నుండి అయితే నాకు పడుతుంది. నేను ముందర కూడా కొంచెం ఇచ్చినాను, ఆమెకి అయితే ఇచ్చేసినాను, ఆమె దర్శనం ఆమెకి ఇచ్చేసినాను. వీళ్ళైతే నాకు చాలా ఇరిటేషన్ చేసింది. సో నేనైతే తనకైతే ఇచ్చేసినాను అనమాట, తనైతే ఫుల్ కిల్ చేసుకున్నాను. అండ్ ఈ పొగలు వేసింది, ఈ పొగలు ఏం చేయాలి ఇప్పుడు నేను, ఇంకొక గ్లోవాల్ వేసుకున్నాను. ఈ గ్లోవాల్ కూడా వెళ్ళిపోతుంది, నేను ముంచరకు వెళ్ళేసి గ్లోవాల్ వేసుకుంటాను, లేకుంటే జోన్కి ఆహుతి అయిపోతాను అనమాట. అందుకే జోన్కి వచ్చేసేసి నేను గ్లోవాల్ వేసుకొని మెడికేట్ వేసుకుంటున్నాను. అండ్ చలో ఇప్పుడైతే మనం ఇంకా ముందరికి వెళ్ళిపోదాం. అండ్ ఇంకొంచెం ముందరికి వెళ్ళి ఇంకో గ్లోవాల్ వేసుకున్నాను. అండ్ నేను ఇటు సైడ్ రష్ చేయడానికైతే నేను ఎక్కువ తీసుకుంటాను అనమాట, ఎందుకంటే ఇటు సైడ్ ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉంది. సో నేను ఎక్కడైతే నాకు ఈ క్యాంపింగ్కి కొంచెం బెటర్ అనిపిస్తుందో, అంటే ఫైట్ చేయడానికి కొంచెం బెటర్ అనిపిస్తుందో అక్కడ సైడ్ తీసుకొని నేనైతే ఇప్పుడు ఈ హౌసెస్ సైడ్ అయితే తీసుకుంటాను ఇప్పుడు ఫైట్. లేదంటే చలో ఫైనల్ ఫైట్ అంటే 5 మెంబర్స్ మిగిలినారు, ఇంకా నేనైతే 5 మెంబర్స్ మిగిలినారు, అయిపోతుంది అనమాట గేమ్. ఇంతవరకు సర్వే చేసినా నేను మంచిగానే అయితే. చలో ఇప్పుడైతే 4 మెంబర్స్ మిగిలినారంట, ఇంకా నేను కాకుండా ఇంకా 3 మెంబర్స్ మిగిలినారు. ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు, లేరు ఎవరైతే. ఇప్పుడు ఇక్కడ మన బ్యాక్ సైడ్ నేను మళ్ళీ చెప్తున్నాను, మన బ్యాక్ సైడ్ అయితే ఎవరు రాకుండా చూసుకోండి, ఎందుకంటే బ్యాక్ సైడ్ నుండి వస్తే మాత్రం చాలా కష్టం అయిపోతుంది. మన గ్లోవాల్స్ ఒక్కొక్కసారి బ్యాక్ సైడ్ పడకపోవచ్చు, అందుకే కొంచెం కష్టమైపోతుంది అనమాట. సో చలో ఇక్కడైతే ఎవరు లేరు, నా బ్యాక్ సైడ్ ఎవరు లేరని నేను తెలుసుకున్న తర్వాత నేను ముందరికి వెళ్తాను అనమాట. అక్కడ ఒకటి కూర్చొని అడుగుని అయితే ఇచ్చేద్దాం మనం, హెడ్కి నైస్గా అయితే హెడ్ ఇచ్చేసినాం. అట్లా చూసుకోవాలి, ఆ పక్కన చూసుకోకుంటే ఇట్లానే ఉంటుంది అనమాట. సో అతనికైతే ఇచ్చేసినాం అనమాట. అండ్ చలో మనమైతే ఇప్పుడు డ్రాప్ వెనకాల ఒక ఉన్నట్టున్నాడు, అండ్ అక్కడైతే ఒక ఉన్నాడు, వానికైతే కొంచెం ఇచ్చేసినాం అనమాట. అండ్ ఈ ఇంట్లో ఎవరన్నా ఉంటే ఒక్కడు ఇప్పుడు 3 మెంబర్స్ ఉన్నారు, అందుకే నేనైతే ఇంట్లో చూసుకున్నాను అనమాట. ఇంట్లో ఎవరు లేరు. అండ్ నేనైతే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అయితే నేను మూవ్ అయినా ఇక్కడ నుండి. లేదంటే ఇంట్లో నుంచి సడన్గా వచ్చేసి కొట్టేస్తే నా పరిస్థితి అది వాడు ఇంగిజిబుల్ అయితే అయ్యి వస్తున్నాడు అనమాట. నాకు క్లియర్ కానొస్తున్నాడు, ఇదిగోండి అక్కడ వస్తున్నాడు అనమాట. సో నేనైతే వాడిని చూసిన, వాడిని అయితే ఇప్పుడు అది వేసేద్దాం. అండ్ హెడ్కి అయితే ఇచ్చేసిన అనమాట. హెడ్ షాట్ కిల్ అయితే వచ్చేసింది మనకి. ఇప్పుడు 1v1 అనమాట. చూద్దాం ఇప్పుడైతే నేను వాడిని కొడతానా లేదా వాడిని నన్ను కొడతాడనేసి చూద్దాం. అండ్ బూయే ఎవరికి వస్తుందో కూడా చూద్దాం. అండ్ వానికైతే నేను డ్యామేజ్ ఇచ్చినాను, నాక్ కూడా అయినాడు. నాక్ అయినాడు అంటే వాడి దగ్గర ఏదో సంథింగ్ ఇంజెక్షన్ అట్లాంటివి ఉన్నట్టుంది. హీల్ మళ్ళీ అయితే వాడు రివైవ్ ఇచ్చుకుంటాడు, సెల్ఫ్ రివైవ్ ఇచ్చుకుంటాడు. అండ్ చలో నేనైతే వాడిని కొంచెం కంగారు పడదాం. 52 పడింది, అయినా కూడా వాడైతే ఏమాత్రం నాకు కాలేదు. అండ్ నాకైతే అన్నీ అయితే ఉపయోగించి పడతాయి. ఇప్పుడైతే ఇంట్లో ఫైనల్ ఫైట్ కూడా వచ్చేసినాం. సో అన్నీ అయితే నేను వాడేసిన. అండ్ వాడు మాత్రం ఏమాత్రం కొంచెం కూడా ఫంక్ అవడంలే. కొంచెం ఇప్పుడైతే గ్రాండ్కి అయితే ఫంక్ అవుతాడు చూడండి, పక్కగా వేసిన గ్రాండ్ అయితే. చలో చెప్పలే నేను ఫంక్ అయినాడు, కొంచెం బయటకు వచ్చినాడు అండ్ కొంచెం భయపడినాడు. సో మనమైతే ఇది మనకి మంచి అవకాశంగా మనమైతే ముందరికి వెళ్ళిపోదాం. అండ్ చలో మనమైతే ఇప్పుడు 1v1కి అయితే వచ్చేసినాం. 11 కిల్స్ కొట్టినాం లిటరల్. ఇప్పుడైతే వాడైతే టీమ్ అప్ చేయడానికి చూసాం, ఎందుకంటే మనకి హెల్త్ లేదు ఇప్పుడు. సో ఇంకొంచెం పడితే మనకి అయితే మనమైతే ఇప్పుడు వచ్చేసాం, కొట్టినాం. బట్ నాకు కనెక్ట్ కాలేదు సక్రమంగా. ఇప్పుడైతే ఇచ్చేసాను అనమాట, మళ్ళీ బోయ మనకి వచ్చేసింది. సో చలో గైస్, బోయ అయితే వచ్చేసింది. అండ్